నేను అర్థం చేసుకున్నాను. అనాలనుకున్నవన్నీ అననిచ్చాను, పడాల్సినవన్నీ పడదలుచుకున్నాను. ఎందుకంటే నేను తప్పు చేశాను కదా, నాకు శిక్ష వేస్తున్నావు, హ్యాపీగా భరించేస్తాను. ఓకేనా? అది కాదురా కన్నా, నిన్ను చూడకుండా నేను ఏ రోజన్నా ఉన్నానా? అలాంటిది 2 రోజులు ఊరెళ్ళొచ్చావు. కనీసం వచ్చాక కూడా నేను నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా అర్జెంట్ పని అంటూ వెళ్ళిపోయావు. నేనెంత బాధపడ్డానో తెలుసా? సారీ గ్రాని. నన్నంత బాధ పెట్టి సారీ అనేస్తే సరిపోతుందా? నిజంగా పని అర్జెంటే గ్రాని. ఎంత అర్జెంట్ అయితే మాత్రం? పోనీ అర్జెంటే అనుకుని సరిపెట్టుకున్నా. సీత అంతో ఇంతో సాయపడిందే అనుకుందాం, దానికి అలా నెత్తినెక్కించుకోవాలా? అది నీ కాబోయే పెళ్ళాంరా. ఏదో 2 పేపర్లు టైప్ చేసినంత మాత్రాన దాన్ని అలా పొగిడి నెత్తికెక్కించుకుంటే దిగుతుందా? మనల్ని లక్ష్య పెడుతుందా? సాకేత్, పెళ్ళాన్ని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. లేకపోతే మీ అమ్మ విషయంలో మీ నాన్న ఎలా మాట్లాడాడో చూడు. అసలు నాకు తెలియక అడుగుతాను, దీన్ని వదిలేసి నేను లోపలికి వస్తే నువ్వు గెలిచావని ఆనందపడతావా? ఆ ఆనందంలో నాకు ఇంకో పెళ్లి చేస్తావా? అలాగే జరుగుతుంది. మొగుడిని చేతిలో పెట్టుకుని అందరి మీద పెత్తనం చెలాయిస్తారు నాన్న. నువ్వేమో చిన్న పిల్లాడివి, నీకు ఆడాళ్ళ సంగతి తెలియదు కన్నా. నేను చెప్తే నీకేమో కోపం. అయినా అందరూ పెద్దవాళ్ళయ్యారు, నా మాట ఎవరు వినిపించుకుంటారు? అందుకే అది నన్ను లెక్క చేయకుండా మొగుడిని కొంగురు కట్టేసుకుంది, నన్ను పలచన చేసింది. కన్నా, అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నా తాపత్రయం. నేనంత దూరం ఆలోచించలేదు గ్రాని. కన్నా, నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఏ విధంగానూ కష్టపడకూడదని, ఏ ఇబ్బంది పడకూడదని నా ఆరాటం అంతా. నేను ఎప్పుడన్నా కాదన్నానా గ్రాని? మరెందుకురా వచ్చిన దగ్గర నుంచి నాతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు? ఈ గ్రాని బాధ అర్థం చేసుకోలేదు. సారీ చెప్తున్నాను గ్రాని. నీ తర్వాత ఎవరైనా నీ మాట నేను కాదంటానా? నువ్వు ఇలా ఏం తినకుండా, కనీసం పాలన్న తాగకుండా, టాబ్లెట్స్ వేసుకోకపోతే నాకెలా ఉంటుంది చెప్పు? నిన్ను హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించు గ్రాని. ముందు పాలు తాగు, టాబ్లెట్స్ వేసుకుందు గాని. నా మనసు బాగోలేదు. నువ్వు ఇలా అంటే నేను తట్టుకోలేను గ్రాని. ప్లీజ్ గ్రాని. సరే, ఇలా ఇవ్వు. అమ్మా అమ్మా. ఏమైంది గ్రాని? షుగర్ పెరిగిందో, బీపీ పెరిగిందో, నీరసమో, కాళ్ళు ఒకటే తీపులు తీస్తున్నాయిరా. అలాగా? ఏదైనా ఆయింట్మెంట్ రాయమంటావా? అయ్యో వద్దురా, నువ్వు నంబర్ 1 బిజినెస్ మ్యాన్వి. నువ్వు నా కళ్ళు పట్టడం ఏంట్రా? లే వద్దు, లే. నాకు ఈ పొజిషన్ తెచ్చిపెట్టిన దానివి నువ్వు. నాకు నువ్వు దైవంతో సమానం. రోజు నీ కాళ్ళకి దండం పెట్టుకునేగా నేను బయటికి వెళ్ళేది. ఆ కాళ్ళు పడితే తప్పేంటి గ్రాని? గ్రాని, ముందు నువ్వు ముఖ్యం. ఫస్ట్ నేను నీ సర్వెంట్ని, ఆ తర్వాత ఎవరైనా. సీత, నిన్ను గిరగిరా తిప్పచ్చు. లక్ష్మి, నిన్న ఆ క్షణాన సమర్థించచ్చు. అయినా అమ్మకి వాళ్ళు ఎవరూ లేరు కదా, తీసుకెళ్ళని. చూడు, ఇది నా లెవెల్, అది నాకు వాడిచ్చే గౌరవం. మీ కళ్ళు తెరిపిస్తాను చూడండి. చాలేరే కన్నా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదు గ్రాని, ముందు నువ్వు పాలు తాగు. भरधरं विष्णु से सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये।
సీత వాళ్ళ ఇంట్లో వినాయక గృహబంధనం చేస్తున్నారట. సీత పిలిచింది, వెళ్ళొస్తాను. గృహ బంధనమా? అదేమిట్రా? నాకు డీటెయిల్గా తెలియదు గ్రాని. సీతతో నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని చేస్తున్నారట. తను వినాయక బంధనం చేసేటప్పుడు నేను తప్పకుండా పక్కనే ఉండాలని చెప్పింది. అంతేనా? ఆ వంక చెప్పి హ, నిన్ను సీత కొంగున బంధించాలనుకుంటుందా? అదేంటి గ్రాని, ఇలాంటి పూజలు కూడా చేస్తారా ఎవరైనా? నీకు ఈ లోకం గురించి తెలియదు కదా. ఈ కాలం మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు. దీపం దర్శయామి ధూపం ఆగ్రాపయామి నైవేద్యం. సావిత్రి, నైవేద్యం తీసురా. ఇదిగోండి. హ్మ్. సరేరా, నువ్వు ఇంతగా చెప్తున్నావు. నీ మంచి కూర చేసేటప్పుడు నేను కాదనలేకపోతున్నాను. వెళ్ళరా. ఓకే గ్రాని, బాయ్. చెప్పు సీత. బయలుదేరారా? 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను. నువ్వు? నేను వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. హారతి తీసుకోండి. ఒరే కిట్టు, ఈరోజు నిమజ్జనం కదా, మన ఇద్దరం సాయంత్రం బీచ్కు వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేద్దామే. లేదండి, ఈ ఏడాది నిమజ్జనం చేయకూడదనుకుంటున్నాను. అదేంటి? అవునండి, సీత పెళ్లి అనుకున్న దగ్గర నుంచి అన్ని అవాంతరాలే జరుగుతున్నాయి. ఇక ఏ అవాంతరాలు జరగకుండా అమ్మాయి పెళ్లి జరగాలని గణనాథుణ్ణి బంధనం చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు మనం అది ఎప్పుడు చేయలేదు కదే. ఈ సంవత్సరం నుంచి చేయాలనుకుంటున్నాను. మొన్న మన వినాయకుడిని చూడ్డానికి వచ్చిన పక్కింటి పిన్ని గారు నాకు ఈ విషయం చెప్పారు. మన కోరిక తీర్చాకే నిమజ్జనం. ఏం చేస్తావేంటి? మీరు చూస్తూ ఉండండి. 9 వరసల దారానికి 9 ముళ్ళు వేసి పసుపు కుంకుమ పెట్టి వినాయకుడి నడుము చుట్టూ చేర్చి 3 ముళ్ళు వేసి మనసులో ఉన్న కోరిక వినాయకుడికి చెప్పుకుని హారతివ్వాలి. కోరిక సఫలమవ్వాలనుకునే వాళ్ళు వినాయక బంధనం చేయాలి. ఆ తరువాత వినాయక ప్రతిమను ఇంటిలోనే పూజిస్తూ మరుసటి సంవత్సరం కొత్త వినాయకుడి పూజ తరువాతే పాత వినాయకుడిని నిమజ్జనం చేయాలి. సాకేత్ ఇంటికొచ్చేసుంటాడు. బస్సులు గాని ఆటోలు గాని ఏమీ రావడం లేదు. ఇప్పుడెలా?
మళ్ళీ స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఏంటి సీత గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? బస్ కోసం. మీ స్కూటీ ఏమైంది? దానికి జ్వరం వచ్చిందిలే. బస్సులు ఆటోలు బంద్ కదా ఈరోజు. బందా? ఆ, అయ్యో, నేను ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అభ్యంతరం లేకపోతే సీట్ షేర్ చేసుకోవచ్చు. స్వర్ణ, కట్టమ్మా. సీత ఇంకా రాలేదు కదా? 4:30 కల్లా వచ్చేస్తానందండి, అందుకే మొదలు పెట్టాను. 5 కావస్తోంది, ఇంకా 4:30 అంటావేంటి? అవును, ఒకసారి దానికి ఫోన్ చేయండి. స్వామి గణనాథ, నిన్నిలా బంధిస్తున్నందుకు మన్నించు. గౌరీపుత్ర, మా కోరిక తీరగానే నిన్ను మీ పినతల్లి గంగమ్మకు అప్పగిస్తాం. ఏమైందండి అలా ఉన్నారు? అది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎలా అండి? వజ్రం వచ్చేస్తుంది. వచ్చేస్తుందిలే అమ్మా, నువ్వు కానీ. సరే, నేను అష్టోత్తర శతనామాలు చదువుతూ ఉంటాను, అదొస్తే బంధనం చేయించు. నన్ను మధ్యలో మాట్లాడించుకో. సరే అమ్మా. ఓం గణేశాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ఏకదంతాయ నమః. అయ్యో, 5 అవుతుందే. అమ్మ కోరిక నెరవేరాలంటే వర్జ్యం వచ్చేలోపు వినాయక గృహబంధనం జరిగిపోవాలి. రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. వస్తాను సీత గారు. రఘు, మా ఇంట్లో పూజ జరుగుతుంది, నువ్వు కూడా రా. పర్వాలేదండి. పర్వాలేదు రఘు, రా రా. సరే.
నువ్వు చేసిన పని? 5 అయిందమ్మా. అందుకే నేను ముళ్ళు వేశాను. అయినా నేను పెళ్లి కావాల్సిందాన్నేగా. అక్క పెళ్లి కాకుండా నా పెళ్లి కాదులే. ఎందుకంత టెన్షన్ పడతావు? అక్క పెళ్లి చాలా చక్కగా జరిగిపోతుంది. ఏం భయపడకు. నిలబడి చూస్తున్నావేంటే? రైట్, వచ్చి స్వామికి దండం పెట్టుకుని హారతివ్వు. రాక్క. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను. ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా? నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండ మునకేస్తావా? నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా? ఓ yeah.